ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, డెంటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పేస్ట్లు, బ్రష్లు వాడి చాలా డెంటల్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నాం. అంటే అందులో నేను కూడా ఉన్నానులేండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే రూట్ కెనాల్ చేయమని అంటే పల్ప్ థెరపీ చేశారు. వదిలేండిలేండి, ఏదైనా మనకి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. 8 నెలలు అలాగే ఇప్పటి వరకు పెయిన్ అనుభవిస్తూ ఉన్నా. ఇది అతని కోసం చేయలేదండి, అలాగే డెంటల్ వాళ్ళ కోసం కూడా చేయలేదు. డాక్టర్స్ వాళ్ళు మనకి ట్యాబ్లెట్స్ మంచివి సజెస్ట్ చేస్తారు. సో ఎక్కువ బాధ వస్తే ఎలాగా ట్రీట్మెంట్ చేస్తారు, దానికి రెమెడీస్ కూడా పర్వాలేదు. బట్ ఏంటంటే ఇవన్నీ వాడకపోవడం వల్లే మనకి సమస్యలన్నీ వచ్చాయి. ఇలాంటివన్నీ వదిలేసుకున్నాం మనం. చూడండి, బాగా చూడండి. ఇది నీమ్ పుల్లలో మనం ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ వాల్యూస్, యాంటీబయాటిక్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఇది కాన్సెట్ అంటారు కదా, కాన్సెట్ ఇప్పుడు జస్ట్ ఫ్రెష్గా తీసుకొని వచ్చాను మీ అందరికీ చెప్దామని. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను. ఈ మిస్వక్ అనేది సౌదీ నుంచి ఇక్కడికి ఒక ముస్లిం భయ్య తీసుకొస్తే వాడాను. జస్ట్ 2 డేస్కి మంచి రిజల్ట్ ఉంది. అంటే పెయిన్ కూడా తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది అంటే, ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే దాంట్లో యాంటీబయాటిక్ అనేవి లక్షణాలు ఉన్నాయంట. నేను కొన్ని వీడియోస్ చూసి తెలుసుకున్నా. చూడండి, మిస్వక్ ఎవరైనా తెప్పించుకుందాం అనుకుంటే తెప్పించుకోండి, సౌదీ నుంచి దొరుకుతాయంట. అలాగే వేప పుల్ల కూడా ఇలా చేసుకొని డైలీ మీరు 2-3 టైమ్స్ చేసుకుంటే అలవాటు అయిపోతుంది. ఫస్ట్ ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. అలాగే కాన్సెట్ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఉంటుంది. మనమేమో ఇది పిచ్చాకులు అనుకుంటాం. ఇది ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే, దీంతో బ్రష్ చేస్తే ఆహా చాలా చాలా బాగుంటుంది. అందుకు ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. వీటి తాగి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతా. ఎక్కువ తెచ్చుకోకండి, బ్లాక్గా అయిపోతే. నేను చూశాను. 1-2 తెచ్చుకొని కట్ చేయడం, యూజ్ చేయడం, అలాగా వాడుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసండి వీలైతే. ఓకేనా? చాలా చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి వీటికి. ఎందుకంటే సలైవా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, దాని ద్వారా కొంచెం కఫం కూడా బయటకు వచ్చింది. నాకు తెలిసి ఇది ఎందుకో కొని సైనస్ ఉన్న వాళ్ళకి, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా చాలా హెడేక్ కొంచెం రిలీఫ్ అయింది ఈ మధ్యకాలంలో. నేను దగ్గర 15 డేస్ నుంచి కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. పెయిన్ కిల్లర్, కీటరోల్-లోని, అమాక్సిలిన్ అని, ఇంకా సిట్లోఫెనాక్ అని, పెయిన్ కిల్లర్, అలాగే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ అనేవి బాగా యూజ్ చేస్తాను. నాకు డౌట్ వచ్చి ఈ కిడ్నీ ఇవి పెయిన్స్ వస్తాయేమో, నాకు కొంచెం బ్యాక్ పెయిన్ రాగానే డౌట్ వచ్చి, సరే ఏమో ఎందుకు వచ్చింది, న్యాచురల్ వే వెళ్దామని యూజ్ చేశాను. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. ఇంకా యూజ్ చేస్తే ఫర్దర్గా బెటరే అనిపిస్తుంది. మీరు కూడా యూజ్ చేయండి. ఓకేనా?